ఏపీలో కుల రాజకీయాలు మరోసారి జోరందుకున్నాయి. ఓట్లు, సీట్లు లక్ష్యంగా ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి కుల సమీకరణాలపై పార్టీలు దృష్టి పెట్టాయి. ముఖ్యంగా కాపు వర్గం లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎన్నికల్లో కీలకం కావడంతో పార్టీలన్నీ వారిపై ఫోకస్ పెట్టాయి. గత ఎన్నికల్లో కాపు ఓట్లన్నీ తమ వైపు తిప్పుకున్న వైసీపీ అఖండ విజయం సాధించారు. మరోసారి వారు తమతోనే ఉన్నారని వైసీపీ ధీమాగా ఉంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గానికి బహిరంగ లేఖ రాశారు. కాపులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. పెద్దలు తనను దూషించినా దీవెనలుగా తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కాపుల్లో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని పవన్ పేర్కొన్నారు. పెద్దలు ఎప్పుడు తన పార్టీలోకి వచ్చినా ద్వారాలు తెరిచే ఉంటాయంటూ సీనియర్లకు స్వాగతం పలికారు. ఇక కాపులను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ కూడా సిద్ధమవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మిత్రపక్షం జనసేనకు అత్యధిక సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటోంది. ఇక కాపులపై గురిపెట్టిన జనసేన కాపు వర్గంలో కీలకంగా ఉన్న ముద్రగడపై ఫోకస్ చేస్తోంది. తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, అమలాపురంకు చెందిన కాపు నేత తాతాజీ ముద్రగడతో భేటీ అయ్యారు. వీరంతా వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై, జనసేన ఎలా సమాయత్తం కావాలనే అంశాలపై చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ సైతం ముద్రగడతో భేటీ అయ్యారు. అయితే తమ ఊరిలో జరిగే కోటి శివలింగార్చన పూజలు చూసేందుకు ముద్రగడను ఆహ్వానించానని, ఇందులో రాజకీయాలేమీ లేవని, రాజకీయంగా తనకు మద్దతు కావాలని మాత్రం కోరినట్లు జ్యోతుల తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం టీడీపీ జనసేన కూటమికి దగ్గరవుతున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ముద్రగడ పద్మనాభం వచ్చే వారం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది కీలకంగా మారింది. గతంలో ఇద్దరి మధ్య విమర్శలు జరిగాయి. నన్ను తిట్టడం మీ దృష్టిలో తప్పో రైటో గ్రహించాలని గతంలో పవన్ ని ముద్రగడ ప్రశ్నించారు. మీ అభిమానులు పెట్టే మెసేజ్లకి భయపడిపోయి లొంగిపోతాను అనుకుంటున్నారేమో, అలా ఈ జన్మకు జరగదని చెప్పారు. నాటి పరిణామాలు చూస్తే ముద్రగడ పవన్ ని కలిసే ఛాన్స్ లేదని అనుకున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరు ఏకమయ్యే దిశగా అడుగులు పట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరుతారనే దానిపై ముద్రగడ కుమారుడు గిరిబాబు కూడా స్పందించారు. టీడీపీ జనసేన ఏ పార్టీలోకైనా వెళ్లే అవకాశం ఉంది. వైసీపీలోకి వెళ్లడానికి పద్మనాభం ఇంట్రెస్ట్ చూపడం లేదని పేర్కొన్నారు. ఇద్దరూ పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నాం. ఏదైనా పార్టీలో చేరిన తర్వాత నిర్ణయం ఉంటుందని చెప్పారు ముద్రగడ కుమారుడు గిరిబాబు. దీన్ని బట్టి ముద్రగడ కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తెర మీదకొచ్చారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు. కాపు సామాజిక ఓటు బ్యాంకు చీలిపోకుండా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అయితే వీరు కలిసినంత మాత్రాన కాపు ఓటర్లు వీరి వైపు చూస్తారా అనేదే అసలు ప్రశ్న. ప్రస్తుత జగన్ ప్రభుత్వం కాపులకి పలు విధాలుగా సాయం చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. కాపు మహిళలు పేదరికంలో ఉండరాదనే కాపు నేస్తం పథకం మొదలుపెట్టారు. కాపులకి 30,000 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. అదే సమయంలో నామినేటెడ్ పదవుల్లోనూ కాపులకు పెద్దపీట వేశారు. దీంతో కాపులు వైసీపీ పట్ల పాజిటివ్ గానే ఉన్నారు. అయినా ఈసారి గెలుపు కోసం టీడీపీ జనసేన ఏకమై కాపు ఓట్లపై ఫోకస్ చేస్తోంది. జనాభా పరంగా చూస్తే ఏపీలో 20% మంది పైగా కాపులున్నారు. కాపులు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్లదే ఏపీలో అధికారం. గత ఎన్నికల్లో మెజారిటీ కాపులు వైసీపీ వైపు నిలిచారు. దీంతో ఆ పార్టీ విజయం సాధించింది. వైసీపీలో కాపులకు పెద్ద ప్రాతినిధ్యమే దక్కింది. ఈసారి కాపులపై తమకున్న పట్టును పార్టీలోని కాపులందరినీ ఏకతాటిపైకి తేవడమే కాక కాపులకి పలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లలో కాపులదే కీలక పాత్ర. అందుకే కాపుల ఓట్లను అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి వరకు వైసీపీ నాయకులు మంతనాలు, ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీల్లో ఉన్న కాపు నాయకులు ముద్రగడను కలవడం, ముద్రగడ రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ముద్రగడ మాత్రం మౌనం వేయడం లేదు. ఆయన అసలు రాజకీయ పరిస్థితులపై మాట కూడా మాట్లాడడం లేదు. ముద్రగడ పద్మనాభం కుమారుడు మాత్రం పోటీకి సిద్ధమంటూ ప్రకటించారు. గత 2 నెలలుగా ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ముద్రగడను కలిసి చర్చలు జరిపారు. త్వరలోనే ముద్రగడ వైసీపీలో వస్తున్నారని, ఆయన్ను కానీ ఆయన కుమారుణ్ణి కానీ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాకినాడ ఎంపీ వంగ గీతను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలోనే కాకినాడ ఎంపీగా ముద్రగడను రంగంలోకి దింపుతారని మరో రకం ప్రచారం ఊపందుకుంది. కానీ అటు వైసీపీ నుంచి కానీ ఇటు ముద్రగడ నుంచి కానీ ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దీని తర్వాత అనూహ్యంగా పవన్ కాపులు ఏకం కావాలని పిలుపు ఇవ్వడం, జనసేన నేతలు ముద్రగడని కలవడం జరిగిపోయాయి. అయితే జనసేన టీడీపీ నేతలు ముద్రగడని మచ్చిక చేసుకున్నంత మాత్రాన ఓటర్లు ఆ దిశగా వెళ్లే ఛాన్స్ లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమకారులపై కేసులు పెట్టారు.
2016 నుంచి 19 వరకు సెక్షన్ 30 అమలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే వాటిని ఎత్తివేశారు. అందుకే కాపులు వైసీపీ పట్ల పాజిటివ్ గా ఉన్నారు. అంతేకాక వైసీపీ కాపులకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇది కాపులను వైసీపీకి మరింత దగ్గర చేసింది. ఇదే సమయంలో టీడీపీ జనసేన కూటమికి ముద్రపడే చేరిక లాభం తెచ్చే అవకాశం లేదు. జనసేనకు కూడా ముద్రగడ రాక నష్టాన్ని తెచ్చిపెడుతుంది. జనసేన కాపుల పార్టీగా ముద్ర వేసుకోక తప్పని పరిస్థితి ఉంటుంది. అందరినీ కలుపుకొని సామాజిక రాజకీయం చేయాలని పవన్ చెప్తున్నారు. తాజా పిలుపుతో దానికి దూరమైనట్టే. ముద్రగడ టీడీపీ జనసేన పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరితే తెలుగుదేశం వైపు ఉన్న బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపే ప్రమాదము లేకపోలేదు. ఈ ప్రభావం కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఉండొచ్చు. కాపు రిజర్వేషన్ ఉద్యమ సారథిగా పేరొందిన ముద్రగడ సహజంగానే తమ రిజర్వేషన్లను లాగేసుకుంటున్నారన్న అనుమానం బీసీ కులాలకు ఇది. సహజంగానే అతనికి వ్యతిరేకంగా ఉంటారు. అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. కాపులు అంతా ఏకం కావాలని పవన్ పిలిపించారు. అయితే ఏకమై సీఎం పదవిపై ఫోకస్ పెడితే అది వేరే లెక్క. ఇక్కడ ఆ దిశగా పవన్ సాగడం లేదు. టీడీపీ నేత లోకేష్ పవన్ కి సీఎం పదవి ఇవ్వనని తేల్చేశాడు. ఇలాంటి తరుణంలో పవన్ తో నడిచి వేరెవరినో ఎందుకు సీఎం చేయాలి అనే ఆలోచనలోనూ కాపు వర్గం ఉంది. గతంలో కాపులు చిరుని ఆదరించారు. అయితే ఆయన ఆ తర్వాత రాజకీయాలకే దూరమయ్యారు. నమ్ముకున్న వారికి న్యాయం చేశారా అనే ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ బాబుని మోస్తూ తమని మోయమంటే ఎలా అనే ప్రశ్నలు కాపు వర్గం నుంచి, జనసేన నేతల నుంచి వస్తున్నాయి. ఇదే సమయంలో కాపు కమ్మ మధ్య రాజకీయ విభేదాలున్నాయి. పవన్ బాబు కలిసినంత మాత్రాన క్షేత్రస్థాయిలో క్యాడర్ కలుస్తారా అనే సందేహాలు లేకపోలేదు. గతంలో బాబుకి మద్దతు ఇచ్చిన పవన్ ఆ తర్వాత దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ కలిశాడు. రేపు మరోసారి దూరం కాడని నమ్మకం ఏంటి? ఇలాంటి తరుణంలో మేము మద్దతు ఇస్తే మా పరిస్థితి ఏంటి అనేది కాపు వర్గం జన సైనికుల ప్రశ్న. మొత్తంగా గత పరిణామాలు, క్షేత్రస్థాయి సమీకరణాలు, బాబు జగన్ పాలన వంటి అంశాలు బేరీజు వేసుకుంటే కాపులు కూటమి వైపు వెళ్లడమా కష్టమే అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. For more interesting updates, do like, share and subscribe to Volga News.